సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ నగరం నాని గార్డెన్ లో మేర కులస్తులు ఆరాధ్య దైవమైన శ్రీ 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 జరగిరి శంకర దాసమయ్య చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం మేరా సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ మేరా సంఘం నాయకులు ఉద్యమ కాలం నుండి టీఆర్ఎస్ పార్టీకి అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తున్నారని, ఈ రోజు మేరా సంఘం వారు అడిగిన హామీలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మహిళా ఫైనాన్స్ చైర్మన్ గుండు సుధారాణి, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎర్రవెల్లి ప్రదీప్ రావు మరియు మేరా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంపత్ కుమార్ గారు మా అందరికీ ఒక చురుకాన్ని ఇచ్చిండు. ఉపన్యాసం చెప్పి సప్పట్లు గుర్తించుకొని పోవడం కాదు, కార్యాచరణ కావాలన్నాడు. గతంలో మీరు ఉద్యమంలో పాల్గొన్న తీరు, టిఆర్ఎస్ పార్టీని బలపరుస్తున్న తీరు, కేసీఆర్ నాయకత్వం పట్ల మీకున్న విశ్వాసం, ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అడిగే హక్కు మీకుంది అని చెప్పి మేరు సంఘం తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ లో 10 డిమాండ్లు ఉన్నాయి. ఈ 10 డిమాండ్లలో అన్నీ కూడా సమ్మతమైన పరిష్కరించే ప్రధానంగా మేరు సంఘంకు ఒక భవనం కావాలని అడిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అవసరముంటే ఒక 1000 గజాలు ఉమ్మడి వరంగల్ జిల్లా మేరు సంఘానికి మన వరంగల్ పట్టణంలో కేటాయించుకొని ఒక 50 లక్షల రూపాయలతో ఒక మంచి భవనం కట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మేమందరం ముఖ్యమంత్రి గారి మీ తరఫున కలిసి మీకు భూమిని, ఇల్లును కూడా వరంగల్కు ప్రత్యేకంగా తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకు బ్యాంకులు సహకారం అందించడం లేదు. కాబట్టి బ్యాంకులతో నిమిత్తం లేకుండా 50,000 రూపాయల వరకు రుణ సదుపాయం కల్పించే జీవో ఇచ్చాము. కానీ 50,000 రూపాయలు
రూపాయలతో ఏమి జరగదు, వాళ్ళు ఏమి కొనుక్కోలేదు కాబట్టి కనీసం దాన్ని